బాపట్ల జిల్లా చీరాలలో డాక్టర్ సజ్జా హేమలత తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరాల తెలుగుదేశం పార్టీ టికెట్ను ఎంఎం కొండయ్యకు కేటాయించారు. చీరాలలో 70,000 మంది చేనేతలున్నారు. చేనేతలకు టికెట్ కేటాయించమని అధిష్టానాన్ని అడుగుతున్నారు. పోటీదారులు టికెట్ ఆశించే వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ కొండయ్య తనకే టికెట్ ఖాయమైందని మాట్లాడుతూ టికెట్ ఆశిస్తున్న వారి సన్నాసులు వెదవలని అన్నారు. ఆ మాట ఒకసారి కాదు 2-3 సార్లు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము కలిసిపోలేమని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక నియోజకవర్గంలో 4-5 ఉండొచ్చు, ఆస్పిరెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు అవకాశాన్ని బట్టి. ఇక్కడ చేనేత వర్గానికి సంబంధించిన మేమందరం కూడా 70,000 దాకా ఉన్నాము కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశించడంలో తప్పు లేదు. అడుగుతున్నాం, అధిష్టానాన్ని అడుగుతున్నాం. కానీ నిన్న ఎంఎం కొండయ్య అనే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ఆయన టికెట్ కన్ఫర్మ్ అయిందని ఒక ప్రజలతో మాట్లాడే సందర్భంగా మిగతా ఆస్పిరెంట్స్ని వీళ్ళు ఎదవలు, సన్నాసులు అంట సంబోధిస్తూ మాట్లాడడం అనేది చాలా ఖండించదగిన విషయం. దీన్ని మేము ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయలేము. ఒకసారి కాదు 2-3 సార్లు ఆ మాట అన్నారు ఆయన. అది ఆ మాట అనే ముందు ఒకసారి ఆయన కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఈరోజు పార్టీలో ఉన్నని గతం మర్చిపోతే ఎలాగో. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి మరి ఇక్కడ పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడిని తిట్టలేదా? చంద్రబాబు నాయుడు యాదవ ద్రోహి అనే మాట నువ్వు అన్నది నిజం కాదా కొండయ్య? నేను అడుగుతున్నాను. మరి అదేవిధంగా నీ కాలేజీకి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పిలిపించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కరెక్ట్ కాదా? మరి ఎవరు ఎదవలు, ఎవరు సన్నాసులు? సమాధానం చెప్పాలి. ఎవరు ఎదవలు, ఎవరు సన్నాసులు? ఇవన్నీ చేసి నువ్వు మంచివాడును, మిగతా వాళ్ళు ఎదవలు, సన్నాసులా? మేము ఇక్కడ స్థానికులం. నువ్వు ఎలక్షన్ చేయాలంటే మా సపోర్ట్ లేకుండా, మేము లేకుండా ముందుకు వెళ్ళగలవా? ఎలా అనుకుంటున్నావు? ఎవరైనా ఒక అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్న వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారండి, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ముందు నలుగురిని కలుపుకుపోవాలి మంచితనంగా. అంతేగాని మేము వర్క్ చేయడానికి వచ్చినప్పుడు మమ్మల్ని అవమానకరంగా మాట్లాడావు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? చేనేత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. మేము సామాజిక న్యాయం ప్రకారం చీరాల్లో అత్యధికంగా చేనేత సామాజిక వర్గం ఉంది కాబట్టి ఇక్కడ మేము టికెట్ ఆశిస్తున్నాం. మా సమస్యలు మాకు చాలా ఉన్నాయి. మా సమస్యలు ఇక్కడ చెప్పుకుంటే కాదు, అసెంబ్లీలోనో చట్టసభల్లో మేము చెప్పుకుంటే మాకు కొంత న్యాయం జరుగుతుంది, మా చేనేత సమస్యలు కొంతవరకు తీరుతాయి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే అధిష్టానం చూసుకుంటుంది. సరే, మీకు టికెట్ ఇచ్చినంత మాత్రాన మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడడం, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా